20 లక్షల రూపాయలు ఉన్నాయి. అయితే ఒక స్టార్టప్ ఐడియా ఉంది. సో ప్రస్తుతం మనం చూసినట్టయితే భారతదేశంలో చాలా మంది కూడా స్టార్టప్స్ వైపు ముందుకు అడుగులు వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక 20 లక్షలు పెట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తో ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడం బెటరా? సో లేదు అనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయని మనందరికీ తెలుసు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా? సో దీనికి సంబంధించి ఇవాళ మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, క్వశ్చన్ విన్నారు కదా? Yeah. సో 20 lakhs ఆఫ్ స్టార్ట్అప్ వర్సెస్ 20 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఏమంటారు? యాక్చువల్గా రెండింటికి మీరు అన్కంపారబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవునా? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టార్ట్అప్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్. ఎందుకు అడిగాను అంటే ఇప్పుడు చాలా మంది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరు తెలియని వ్యక్తికి ఒక 24 years 25 years ఏజ్లో సో ఫ్యామిలీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తాను బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే స్టార్ట్అప్ కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చాడు. సో తనకి ఎటువంటి క్లారిటీ ఉండదు కాబట్టి సో లాస్ అయ్యే కంటే కూడా సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారా, అసలు రిస్క్ తీసుకోమంటారా? యాక్చువల్గా ఆల్వేస్ రిస్క్ తీసుకుంటే రివార్డ్ వస్తుంది అనుకుంటారు. ట్రూయే, కరెక్టే. కానీ మీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళి మీరు సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ చాలా ఉంటుంది, రివార్డ్ గ్యారంటీగా వస్తుందా? రాదు, పోయే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీ 20 lakhs తో స్టార్ట్ చేయగలిగి ఆ స్టార్ట్అప్ అనేది సక్సెస్ అయ్యి అతనికి ఏమన్నా రిటర్న్స్ రాగలిగితే ఓకే. కానీ వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఇన్ స్టార్ట్అప్ కంపెనీస్ యాజ్ పర్ యూ? 2 to 3% ఆన్ అండ్ యావరేజ్. మ్యాక్స్ 5%. 100 స్టార్ట్అప్స్ ఉన్నాయంటే 90 స్టార్ట్అప్స్ ఫెయిల్ అయిపోతాయి, సక్సెస్ అవ్వవు. ఓన్లీ సక్సెస్ రేట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 5% ఉంటుంది. మరి ఇంత తక్కువ సక్సెస్ రేట్ ఉన్న స్టార్ట్అప్ ఇండస్ట్రీ ఎకో సిస్టంలో మన 20 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి నేను సక్సెస్ అవ్వకపోతే వాట్ ఈస్ మై ప్లాన్ బి? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా ఉండి ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళకు చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇది నేను ఒక స్టార్ట్అప్ చేయాలి ఇవన్నీ. కానీ ఫండింగ్ ఉండదు. సపోజ్ నా దగ్గర 20 lakhs వచ్చాయి ఫండింగ్ అనుకోండి. సో ఈ 20 lakhs అయిపోయిన తర్వాత సరిపోకపోతే పరిస్థితి ఏంటి? దాని మధ్యలో ఆపేయాలా? వెంచర్ క్యాపిటలిస్ట్ వచ్చి ఇస్తారా? ఏంజల్ ఇన్వెస్టర్స్ ఇస్తారా? ఇప్పుడు మనకు టీ హబ్ కూడా ఉంది. అక్కడ మనకు ఏంజల్ ఇన్వెస్టర్స్ ని స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో ఉండే మొత్తం అందరినీ కనెక్ట్ చేస్తారు. మీకు ఫండింగ్ దొరకవచ్చు, బట్ ఇస్ ఇట్ గ్యారంటీ దొరుకుతుందని ఉంటుందా? దొరకకపోవచ్చు. అండ్ చాలా ఇన్నోవేటివ్ థాట్స్ తోటి చాలా చాలా వచ్చాయి. బట్ సక్సెస్ రేట్ తక్కువ ఉండడం వల్ల, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ ఉన్న డబ్బుల్లో వాళ్ళు ఇంకా ఏం చేయాలో అర్థం కాక, అటు ముందుకు వెళ్ళలేక, వెనక్కి పోలేక సతమతమయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ వినగానే అందరూ పాపం చూసి భయపడతారేమో. జెప్టో మరి ఇప్పుడు చూడండి 19 years వాళ్ళు. అవును. సో ఎంత ఇప్పుడు టాప్ లిస్ట్ లో ఉన్నారు. ఎన్ని ఉన్నాయి అలాంటివి? చాలా తక్కువ, రేర్. అది చెప్పాను నేను. సక్సెస్ రేర్. ఈవెన్ అభిబస్ ఉందా? అవును. అది కూడా స్టార్ట్అప్ లాగా స్టార్ట్ అయింది కదా. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలి ఎవ్రీ మంత్ ఆఫీస్ నుంచి. ప్రతిసారి బుకింగ్ చేయడం ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడ బస్సులు వెళ్తున్నాయో తెలియట్లేదు, ఏ బస్సులు తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను, సుధాకర్ అనే అతను రెడ్ బస్ ఒక కంపెనీ స్టార్ట్ చేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి బస్ జర్నీ చేసే ట్రావెలర్స్ ని ఒక దగ్గర తీసుకొచ్చి, సర్వీస్ ప్రొవైడర్ ఒక దగ్గర తీసుకొచ్చి అంతా చేసి ఒక సక్సెస్ఫుల్ కంపెనీ అయింది. ఎగ్జాక్ట్లీ. బట్ ఫెయిల్యూర్స్ ని ఎంతగానో బైజూస్ బిలియనియర్ కంపెనీ. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మొత్తం జీరో అయిపోయింది కదా. ఆస్తులు అమ్ముకొని అప్పు కట్టాల్సి వచ్చింది. ఇంకా స్టిల్ దట్ ఈస్ నోవేర్, తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు పరిస్థితి. అంటే సక్సెస్ రేట్ వెళ్తేనే అలాగే వెళ్తుంది, లేకపోతే ఇలా ఉంటుంది. సో మీకు నేను ఒక ఫెయిల్ అయితే వాట్ ఇస్ మై ప్లాన్ బి? ఆ ప్లాన్ బి అనేది లేకుండా డోంట్ స్టార్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో అప్పుడు ప్లాన్ బి లేకపోతే ఏమవుతుంది? నేను ప్లాన్ ఏలో సక్సెస్ అవ్వకపోతే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? వేర్ ఇస్ మై ప్లాట్ఫామ్? అప్పుడు నేను సక్సెస్ఫుల్లీ ఫెయిల్యూర్ క్యాండిడేట్ మిగిలిపోతా కదా. ట్రూ. సో దీనివల్లనే చాలా మంది స్టార్ట్అప్లోకి రావాలంటే భయపడతారు. ఎగ్జాక్ట్లీ. అంతెందుకు, ఇప్పుడు మీకు స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ మంచి స్టార్ట్అప్ కంపెనీస్ ని ఐడెంటిఫై చేసి వాటిల్లోనే ఇన్వెస్ట్ చేసే ఏఐఎఫ్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒక ఫండ్స్ ఉంటాయి. ఇది ఒక మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎవరైతే నేను స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వాళ్ళకు, రాదా నేనే ఒక స్టార్ట్అప్ తయారు చేసి నేనే ఒక సక్సెస్ అయ్యే బదులు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ని మినిమం 1 crore ఇన్వెస్ట్మెంట్ ఏఐఎఫ్ లో ఆ బడ్జెట్ తోటి వాళ్ళు స్టార్ట్అప్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే రెస్పెక్టివ్ ఏఎఫ్స్ ఉన్నాయి మార్కెట్ లో. అందులో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఏఎఫ్ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడైతే మంచి స్టార్ట్అప్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి పట్టుకొని వాళ్లకు
ఫండింగ్ చేస్తుంటారు వీళ్ళు. అవును. చేసి వాళ్ళు ఏం చేస్తారు 10% 20% స్టేక్ Dividend. Okay. స్టేక్ కొనేస్తారు, Okay. కొన్ని బోర్డులో కూర్చుంటారు. సో అప్పుడు సక్సెస్ఫుల్ అయినప్పుడు అది 1 పైసాది 100 వెళ్ళినంత డిఫరెన్స్ ఉంటుంది. అది True. అంటే రిస్క్ కూడా ఎక్కువ ఉండదు. అంటే వీళ్ళు నార్మల్ గా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ అయ్యేటప్పుడు బడ్జెట్ తక్కువ ఉంటుంది కదా, 20 lakhs 30 lakhs పెట్టి దాంట్లో ఆల్మోస్ట్ 10% 50% స్టేక్ తీసేసుకుంటారు. రేపు పొద్దున అది పెరిగినప్పుడు, ఇప్పుడు జొమాటో ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ ప్రమోటర్స్ పెట్టిన వాల్యూ పర్ షేర్ ఎంత తెలుసా? 20 పైసలు. వాళ్ళు ఎగ్జిట్ అయింది 70 రూపాయలు ఎగ్జిట్ అయ్యారు ఐపీఓకి వచ్చి. 25 పైసా వాళ్ళకి పడ్డ రేట్ అది. ఎగ్జిట్ అయినప్పుడు వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వచ్చింది కదా, ఓఎఫ్ఎస్ వచ్చింది, ఆఫర్ ఫర్ సేల్. అంటే ప్రమోటర్సే ఆఫ్లోడ్ చేస్తారు షేర్స్. అలా చేసింది 70 రూపీస్ పబ్లిక్ ఇష్యూ. వాళ్ళ అక్విజిషన్ కాస్ట్ 20 పైసలు. సో ఇంత డిఫరెన్స్ వచ్చింది ఆ ప్రాఫిట్. అది ఎన్నిట్లో వస్తుంది? ఎన్ని జొమాటో లాగా అవుతాయి, ఎన్ని బ్లింకిట్ లాగా అవుతాయి. సో అలా కావాలి, నేను సక్సెస్ అవ్వాలి, నా దగ్గర కొంచెం బడ్జెట్ ఉంది అనుకుంటే వాళ్ళకు ఏఐఎఫ్ ఈజ్ ద బెస్ట్ రూట్. ఓకే. అది పర్టికులర్ ఏఎఫ్ అనేది దీని మీద వర్క్ చేసి వాళ్ళు ఓన్లీ స్టార్ట్అప్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఒకటి. మీరు వర్సెస్ ఇంకేంటి అడిగినారు? 20 lakhs in mutual funds. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. అది డిఫరెంట్ స్టోరీ. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ వచ్చాక మీ డబ్బులు పెరుగుతాయి. మీరు ఒక 5-6 years వెయిట్ చేయండి, మీ డబ్బులు ఆల్మోస్ట్ 15% వరకు పెరిగితే ఒక 4.5 years తర్వాత డబుల్ అయినట్టే కదా. 20-40 అవుతుంది, 40 ఇంకో 5 years ఉంటే 80 అవుతుంది. అలా పెరుగుతూ ఉంటాయి. సో మీరు మీ జాబ్ మీరు చేసుకుంటూ ఉండొచ్చు. పర్సనల్లీ యు ఆర్ ఫ్రీ, మీ డబ్బులు వర్క్ అవుతూ ఉంటాయి. అంటే స్టార్ట్అప్ థాట్ లేని వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. సో ఒకవేళ తను చేయాలనుకుంటే, సో మేబీ డబ్బులు ఎలాగో పెరుగుతాయి కాబట్టి ఒక 10 years వెయిట్ చేసి అప్పుడు స్టార్ట్ చేసుకొని బిఫోర్ అంతే చేసుకోవచ్చు కదా. బిఫోర్ దట్ ఒక గ్రౌండ్ వర్క్ చేసి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయొచ్చు. కనుక కంపేర్ చేయడానికి ఇదేమో ఇన్వెస్ట్మెంట్, ఇదేమో బిజినెస్. ఓకే. ఈ స్టార్ట్అప్ లో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇది సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. సక్సెస్ అయితే ఎనార్మస్ గ్రోత్ వస్తుంది. చాలా వరకు స్టార్ట్అప్స్ ఏం చేస్తారు, ఒక రేంజ్ తీసుకొచ్చాక అమ్మేస్తారు దాన్ని. ఎంతకు అమ్మేస్తారు? 50 కోట్లు 100 కోట్లకు అమ్మేస్తారు. అవును. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? హార్డ్లీ 1 crore 2 crores ఉండదు. సో డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్ చాలా ఎక్కువ కదా. అవును. బట్ అంత స్కేల్ అప్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? అవ్వదు, అస్సలు అవ్వదు. అలాగే మ్యూచువల్ ఫండ్ లో ఫెయిల్యూర్ ఉండదు. వెయిట్ చేసే డబ్బులు గ్యారంటీ వస్తాయి. ఇక్కడ ఫెయిల్యూర్ 95% పాసిబిలిటీ ఉంటుంది. అంటే మీ 20 లక్షలు 2 కోట్లు అవ్వచ్చు, మీ 20 లక్షలు 0 కూడా అవ్వచ్చు. జీరో అది కూడా విన్ విన్ విన్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్, క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ ఇస్తే కనుక క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి ఏమైతుంది, స్టార్ట్అప్ లో మీరు స్టార్ట్ చేసి ముందుకెళ్తున్న కొద్దీ డబ్బులు ఇంకా అవసరమయ్యి అప్పులు తీసుకొచ్చి టోటల్ గా ఫెయిల్ అవుతే అప్పులు తీర్చలేక ఉన్న ఆస్తులు అమ్ముకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ కదా. అంటే రాదర్ మేకింగ్ మనీ. కానీ ఇప్పుడు స్టార్ట్అప్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఉన్నాయి, కరెక్టే. ఆ స్కీమ్స్ అన్ని కూడా సబ్సిడీ ఇస్తాయి, హెల్పింగ్ చేస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాయి. బట్ సక్సెస్ అవుతేనే డబ్బులు వస్తాయి. ఇవన్నీ ఒక లాంగ్ ప్రయాణానికి హెల్ప్ అయ్యే ఎలిమెంట్స్ లాంటివి. బట్ సక్సెస్ కాకపోతే ఇట్ బికమ్ ఫెయిల్యూర్. పెట్టుబడి ఎవరిది? అంతే కదా. అట్లా మీరు నార్మల్గా ఈనాడు బుక్లో చదువుతుంటే చాలా స్టోరీస్ వస్తూ ఉంటాయి, చాలా చోట్ల చదువుతూ ఉంటాం. మీకు సక్సెస్ అనేవి కొన్నే ఉంటాయి, ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి. బట్ సక్సెస్ అనేవి ఎక్కడికో పోతాయి. ఓకే. మరి మన ఆడియన్స్కి ఏం చెప్దాం సార్? 20 లక్షలు పెట్టి మీరు కనుక నేను ఇంకా పెట్టగలను, ఇంకా చేయగలను, ఇది పోయినా నాకు ప్రాబ్లం లేదు, ఇది పోతే కూడా నేను సక్సెస్ అయితేనేమో మల్టీ బిలియనర్, పోతే నాకు ఇబ్బంది లేదు, నాకు ప్లాన్ బి ఉంది, ఐ విల్ డూ జాబ్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక క్లయింట్ నేను 2015లో కలిశాను. అతను 2015లో ఇంటర్నెట్ ఇంత పాపులర్ లేనప్పుడే అతను మన ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇది మన కిరాణా షాప్స్, అలాంటి కిరాణా షాప్స్ ఆన్లైన్ లో క్రియేట్ చేశాడు అతను. ఆన్లైన్ లో క్రియేట్ చేసి ఇంట్లో కూర్చొని మనం బిగ్ బజార్ ఎట్లా ఆర్డర్ చేస్తున్నాం, ఈ కాన్సెప్ట్ తో 2014-15 లో చేశాడు. ఇలాంటి చాలా వచ్చే కాన్సెప్ట్స్ వెలుగులోకి రావాలి. నేను అతని దగ్గరికి వెళ్ళాను, కలిశాను. ఇట్లా నాకు వేరే రెఫరెన్స్ వస్తే ఇన్వెస్ట్ చేయాలని ఒక 1000 రూపీస్ 1500 రూపీస్ సిప్ చేయాలంటే వెళ్ళి కలిశాను, చేశాను, ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత నాకు అంత పరిచయం ఏర్పడింది. అతను మాట్లాడుతుంటే తన ఒక థాట్ ప్రాసెస్ అర్థమైంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అది సక్సెస్ కాలేదు, మొత్తం ఫెయిల్యూర్ అయిపోయాడు. ఈ లోపల కోవిడ్ వచ్చింది, డబ్బులు మొత్తం దాన్ని పెట్టాడు, అది పెట్టేసరికి మొత్తం ఫెయిల్ అయిపోయింది. కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ డేటా ఈజీ అయిపోయింది, ఈ కామర్స్ అనేది బాగా వచ్చేసింది, బిగ్ బజార్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసినవి. తను ఎక్కడ కూడా ఇండస్ట్రీ లేడు. ఇప్పుడు మళ్ళీ పోయి జాబ్ చేసుకుంటుండు. అయ్యో, డబ్బులన్నీ లాస్ అయిపోయాయి. జాబ్ చేసుకుంటూ ఉన్న శాలరీ తోటి ఏదో బతుకుతున్నాడు. ఆ శాలరీ తోటి సక్సెస్ అవుతానేమో కింగ్, సూపర్ డూపర్ డబ్బులు. సక్సెస్ కాకపోతేనేమో ఇట్లా ఫెయిల్యూర్ అయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు 2 lakhs 3 lakhs శాలరీ తోటి ఏదో జాబ్ చేస్తున్నాడు. బట్ ఆ మైండ్ సెట్ అలాగే ఉంది తనది. ఏది నేను ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలి ఫ్రమ్ జీరో నుంచి, తీసుకుపోవడానికి థాట్స్ చాలా ఉన్నాయి.
బట్ డబ్బులు లేవు ఇంప్లిమెంట్ చేయడానికి. Okay. కనుక 20 లక్షలతో మీరు ఏం చెప్తారంటే 20 లక్షలతోటి స్టార్ట్అప్ కంపెనీకి ఏ మూల కూడా కాదు, డబ్బులు సరిపోవు అసలు. కొన్ని సరిపోయినా కూడా దాన్ని స్కేలప్ చేయాలంటే సరిపోదు. అప్పుడు మనకు ఏంజల్ ఇన్వెస్టర్స్ కావాలి. ఇన్వెస్ట్ ఎప్పుడు వస్తారు? నువ్వు సక్సెస్ అయినప్పుడు. అంటే సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి, సక్సెస్ అయితే అందరూ వస్తారు. బట్ కాకపోతే వేర్ ఇస్ యువర్ ప్లాట్ఫామ్ టు స్టాండ్? నిలబడడానికి జాగే ఉండాలి, ప్లాన్ బి ఉండాలి కంపల్సరీ. దాని బదులు ఏంటి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి, మీ జాబ్ మీరు చేసుకోండి, దాని పట్టుకు అది పెరుగుద్ది. కంపేర్ చేయలేము యాక్చువల్గా. బట్ బిజినెస్ చేయాలి అంటేనేమో నేను ఇట్లే ఉండాలి, మైండ్ సెట్ ఇలాగా ఉండాలి, నాకు ప్లాన్ బి ఉంది, నేను డబ్బులు పోయినా కూడా నేను సంపాదించగలను అనుకుంటే స్టార్ట్అప్ చేయొచ్చు. లేదా అందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అలాంటి ఏఎఫ్స్ ఉంటాయి, అందులో చేయొచ్చు. లేదా ప్రీ లిస్టింగ్ కంపెనీస్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ఇవన్నీ వద్దు అనుకుంటే, రిస్క్ వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్వేస్ దేర్. లాంగ్ టర్మ్ ఉంటే ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ రిస్క్ అనకూడదు, వాలటాలిటీ ఉంటుంది. అవును, అంతే. ఇట్స్ డిఫరెంట్ జర్నీ, డిఫరెంట్ బాల్ గేమ్. దిస్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అనమాట. సో ఆడియన్స్ మీ అందరికి అర్థమైంది కదా. సో మీరు కనుక 20 లక్షల రూపాయలు కనుక ఉన్నట్లయితే, సో స్టార్ట్అప్ అనేది పెట్టడం అనేది మంచి ఆప్షనే. కాకపోతే సో యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ది రిస్క్ ఆల్సో. సో ప్లాన్ బితో మీరు ముందు అడుగు వేయండి. సో ఆఫ్టర్ దట్ మీ యొక్క స్టార్ట్అప్ సక్సెస్ అయితే ఏంజల్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారు, వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కాబట్టి సేఫ్ స్టడీగా మీరు ప్లాన్ బి కూడా పెట్టుకొని, సో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, సార్ చెప్పినట్లుగా ఏఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.